పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. కాదు మేడం, ఒక వ్యవస్థ ఎక్కువ 10,000 మంది పోలీసులు 1,00,000 మంది వస్తారు మేడం, కంట్రోల్ చేయడం కష్టం. 3 చోట్ల పెట్టాము. అప్పటికి వ్యవస్థని ఆ రోజు 20 కౌంటర్లు పెట్టాం. 3 స్థానాల్లో 25 కౌంటర్లు పెట్టాం. ఇన్స్టెంట్ 3 స్థానంలో ఒకేసారి ఒకే టైం 10 నిమిషాలు ఎలా జరిగింది? ఇది పాయింట్. ఒక చోట జరుగుతుంది మేడం, 3 చోట్ల జరిగింది. 3 చోట్ల తొక్కిసినాడు జరిగింది. తొక్కిసినాడు వ్యక్తులు కూడా రకరకాల మనుషులుగా ఉండరు, అందరూ కూడా తేడాగా ఉందని ఎందుకు ఉంది అనుమానం. 1 వెంకటేశ్వరం తెలియాలి, 2 నిజాలన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం, బయటకు వస్తాయి, అప్పుడు చూద్దాం. చెప్పలేం అంటే మేము వైసీపీ నాయకులు పని అయ్యిండొచ్చు అంటున్నాం. నేను కూడా క్వశ్చన్ మార్క్ ఆరోపణ ఏమేం చేయొచ్చు. మేము ఇంత అనుమానం ఉన్నప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది పైన చర్యలు ఎందుకు తీసుకున్నారు? ఏ సిబ్బంది మేడం? ఎస్పీ గానీ ట్రాన్స్ఫర్ చేశాం. గౌతమి అని ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేశాం. ఒక డిఎస్పీ గా సస్పెండ్ చేస్తాం. డిఎస్పీ గారు డైరెక్ట్ గా లైవ్ లో దొరికాడు. అంటే ఆ రోజే అనుమానం ఉంది మాకు వైసీపీ చేసిన పని అని చెప్పి వాళ్ళని వెనకేసుకొని రావచ్చు కదా, సమర్థించవచ్చు కదా ఇష్యూని. ఇన్సిడెంట్ జరిగిన ప్రజలు ఉన్న పరిస్థితిలో ఆ వేడి మీద మనం తప్పు చేసినా కూడా మేము తప్పు చేయాలని చెప్పడం కరెక్ట్ కాదు. ఆ ఇన్సిడెంట్ లో మనం యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే భక్తులు వచ్చేసారు, మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ కారకులు ఎవరో మేము పట్టుకుంటున్నాము. ఆ రోజు వెంటనే మేము మరుసటి రోజే మాట్లాడి చెప్పాం, వైసీపీ పని అయి ఉండొచ్చు. ఎందుకంటే జగన్ గారు రాకుండా ఉంటే మేము నమ్మేవాళ్ళం కాదు. ఆ ఇన్సిడెంట్ జరగడం, జగన్ రావడం, హాస్పిటల్ గారు జగన్ వాళ్ళు ముట్టడించడం, వాళ్ళు ఆడిన గేమ్, వాళ్ళు సోషల్ మీడియా, హాస్పిటల్లో చూసారా పేషెంట్లు సిలైన్తో పాటు పెరిగేసి ఫోజులు ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే జగన్ కథ ఏమైనా ఉందేమో ఇందులో అనే ఒక అనుమానం అయితే ఆ రోజు వ్యక్తమైంది. సో తొందరలో మీరు ఇంట్రాగేషన్ చేసి పూర్తి వివరాలు పడతా మేడం. దొరికితే కర్మ, దొరకపోతే దేవుడి దగ్గర చిక్కుతారు ఎవరో ఒకరు. వెంకటేశ్వర పాదాల దగ్గర దొరుకుతారు. అనుమానం అయితే ఉంది, వ్యక్తం చేస్తాం. ఒక కేసులో ఒక అబ్బాయిని నిందితులు చేసినప్పుడు కోర్టుకు వెళ్ళాక అది నిజమా అబద్ధమో తెలియని టైం పడుతుంది. సో ఇది కూడా అంతే. రైట్. కిరణ్ గారు బాగా బిజీగా ఉంటారు. ప్రెస్ మీట్ లని ఏదో ఒక ఇష్యూలో కౌంటర్ అటాక్ అని చేస్తూనే ఉంటారు. ఏం సినిమాలు చూసారు రీసెంట్ గా? ఇది సంక్రాంతి ఏదో వచ్చింది మేడం, గేమ్ చేంజర్ చూసా. తర్వాత సంక్రాంతి వస్తున్నాం, ఆ సినిమాలు చూసా మేడం. సినిమాలు అప్పుడు తక్కువే, ఇప్పుడు ఓటీటీ వచ్చాకంట ఓటీటీయే థియేటర్లు బాగా తగ్గించేసాం మేడం. ఏదో బాగా రేర్. హైదరాబాద్ వస్తే థియేటర్ సినిమా తిరుపతి చూడండి మేడం. హైదరాబాద్ కి బెంగళూరుకి వచ్చినప్పుడు ఆడపై చూస్తా. తిరుపతి చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సినిమా చూడాలంటే మాకు. సో మీ నాయకుడు గారి కుమారుడు గేమ్ చేంజర్ చూసారు? గేమ్ చేంజర్ చూసాం మేడం. మా సినిమా కదా, వెంకటేష్ గారు చూసాం. బాలయ్య సినిమా మిస్ అయింది, వీళ్ళు చూడాలి సార్. అది కూడా చూస్తాం, ఎందుకంటే మా కోట వీళ్ళు హీరోనే ఆయన కూడా. ఇప్పుడు పుష్ప 2 చూడలేదు? చూసాం మేడం. ఎందుకు చూడం మేడం, రీసెంట్ గా అంటే ఓల్డ్ అయిపోయింది. పుష్ప 2 యాడింగ్ అది కూడా వచ్చింది కదా, క్లిప్పింగ్. అవన్నీ చూడలే మేడం. పుష్ప 2 రిలీజ్ అయిన 1 వీక్ చూసాం. అంటే చూడాలంటే మరి చూడకుండా ఎవరెవరో సోషల్ మీడియాలో పెట్టినంత కాదు. కానీ మీ పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా ఖండించాడు, మీకు భయం లేదు? అసలు చూడొద్దు, ఎలా చూస్తారు? సినిమాని సినిమానిగా చూడాలి, రాజకీయం చేయాలి. సినిమాని రాజకీయం ఎప్పుడు ముడిపెట్టకూడదు. రాజకీయ సినిమా ముడిపెడితే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూసారా? పుష్ప ఇష్యూ ఈ రేవంత్ రెడ్డి గారు సీరియస్ యాక్షన్ తీసుకొని సినిమా లేకుండా ఆపేసి ఆర్థికంగా నష్టపోతారు డిస్ట్రిబ్యూటర్లు. సినిమాలు చాలా మన సినిమా అంటే హీరో, మీరు అందరూ సినిమా అంటే హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కాదు. దాని వెనకాల వేలాది మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కడుపు కొట్టినట్టు అయిపోతుంది మేడం. కాబట్టి అది ఇష్యూ జరిగింది, తప్పు, దాన్ని సరిదిద్దుకు ప్రయత్నం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఓకే ఫైనల్. సినిమా చూడొద్దని చెప్పి చెప్తే మాత్రం చూడకూడదు. నేను చూడకపోతే ఓటీటీలో వస్తుంది, ఇంట్లో చూస్తాను. మీరు డిసిప్లిన్ పాటించట్లేదు జనసేనలో. సినిమాల గురించి పొలిశెట్టి శ్రీనివాస్ గారు చూడండి, ఇక్కడ మీ కిరణ్ రాయల్ గారు మీరు వద్దన్నా సరే సినిమా చూసింటాడు, బహిరంగంగా ఖండించారు పుష్ప 2 చూడొద్దని. ఇక్కడ కిరణ్ రాయల్ గారే చూసేసారు. మమ్మల్ని ఎక్కడ చూడుతున్నారు? ఏపీలో చూడొద్దు, తెలంగాణ చూడదు, బెంగళూరులో చూడదు, అసలు పుష్పనే చూడొద్దు అన్నారు మిమ్మల్ని. అవునా మేడం? బెంగళూరు అంటే సినిమా ఇంట్లో పోతుంటే పోలాము అంటే అబద్ధం. ఎప్పటికీ థియేటర్ ఖాళీ అయిపోయినప్పుడు చూసాం మేము. ఇంకా 6వ రోజు 7వ రోజుకు థియేటర్ ఖాళీ అయిపోయినాక వెళ్ళి చూసాము. ఇప్పుడు ఓటీటీలో వచ్చేస్తుంది మేడం. చూసి చూడకపోతే అబద్ధం. ఊరికే మేము చూడలేదు, మెచ్చించినా పూడ్చినా చెప్పడం అబద్ధం. అన్ని ఓపెన్, మీరు డైరెక్ట్ గా ఓపెన్ చెప్పాను. నేను చూసా, 1 వీక్ తర్వాత చూసా. నాకైతే అంత ఇంప్రెస్ సినిమా అయితే కాదు. ఆ సినిమా చూసి నేరగాళ్ళు ఇంకా నేరాలు లేదు నేర్చుకోవచ్చు ఇంకా బాగా. మీ జిల్లాకు సంబంధించిందే కదా మా సినిమా, మా తిరుపతే కదా అది, అందుకే చూడాల్సి వచ్చింది. మా తిరుపతి, మా గంగమ్మ గుడి, మా జాతర,
ఏంటి కథ సినిమాలో అనేసి. ఇంకెవరో చూడకపోతే ఓకే, నేనేమనుకో మా ఊరి సినిమా మీరు చూడాలి కదా, అందుకే చూస్తారు. ఎలా చూస్తున్నారండి అంటే యాజ్ ఎ జనసేన ఆఫ్ కోర్స్, లేదంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన హీరో మూవీ కాబట్టి మేడం అది నాకు ఇక్కడ అరెస్ట్ ఇష్యూ అంతా కూడా మీకు తెలిసి ఉంటుంది. అరెస్ట్ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారండి. సినిమాగా చూడండి, సినిమా మీద కక్ష కట్టకూడదు, సినీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు కాబట్టి దాని గురించి ఎక్కువ కామెంట్ చేయకూడదు. బట్ వాళ్ళ ఫ్యామిలీకి అంతా బాగానే ఉన్నారని అనిపిస్తుంది మేడం. అంటే ఇది ఆ ఎలక్షన్ ముందు ఆ కర్నూలు పోయి అనవసరంగా అల్లు అర్జున్ ఒక పెద్ద రచ్చ చేసుకున్నాడు. ఆ ప్రచారం పోయి అతనికి శిల్పా రవి సౌరతం ఎమ్మెల్యే ప్రచారం అది కొంచెం బాగా అంటేనే, ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఎన్నైనా చెప్పని మెగా అని లేకపోతే నో అల్లు అర్జున్. మీరు కానీ చూసుకోండి, రికార్డ్ చేసుకోండి, మెగా లేకపోతే నో అల్లు. మెగాస్టార్ అండి అందరూ, ఆయన మెగాస్టార్ అయినా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి దారేసిన ఆయనే. మీరేమో ఇలా అంటారు, ఆయన ఫ్యాన్స్ ఏమో అల్లు అనే లేకపోతే మెగానే లేదు అని వాళ్ళు అంటారు. అల్లు రామలింగ అల్లు చేసుకోకపోతే మెగా ఎక్కడ వాళ్ళు అంటారు. పర్సనల్ మేడం, అది ఫ్యామిలీ. అంటే చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ చూశారు, ఎన్టీ రామారావు అల్లుడు అయిన కదా ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది. పర్సనల్ గట్స్ ఎథిక్స్ కావాలి. మెగాస్టార్ గారు ఆ రోజు డాడీ సినిమాలో అల్లు అర్జున్ తీసుకొచ్చి డాన్స్ ప్రోత్సహించి అప్పట్లో గంగోత్రి సినిమా అప్పుడు గంగోత్రి సినిమా అప్పుడు అల్లు అర్జున్ సొంత ఫ్యాన్స్ ఉన్నారా? లేదు కదా. మేమంతా బ్యానర్లు వేసాం కదా, మేమంతా సినిమా టికెట్లకు ఉన్నాం కదా, హౌస్ఫుల్ చేశాం కదా. ఆర్యా 2కి ఫ్యాన్స్ వచ్చారు అప్పుడు, లేరు కదా. ఆర్యా 3 మళ్ళా 3కి ఏమైనా ఫ్యాన్స్ వచ్చారు, లేదు కదా. దేశముద్ర సినిమాకి ఏమైనా ఫ్యాన్స్ వచ్చారు, లేదు. మెగా ఫ్యాన్సే కదా, మెగా కుటుంబం ఫ్యాన్సే కదా. ఆ రోజు అల్లు అర్జున్ అంత మేమే చూసుకునేదంతా. ఈ రోజు కూడా మేము చూస్తున్నాం కదా, ఏడున్నారో అది మెగా కుటుంబంలో ఒక వ్యక్తి అని మేము భావిస్తాం. అది అతను వాళ్ళు చూసుకోలేదు, అది వాళ్ళగా మా విలాంక మామలా వాళ్ళు మాకొద్దది. మేమైతే వాళ్ళు అతను మెగా ఫ్యామిలీలో ఉన్నాడు కాబట్టి అతని సినిమాలు చూసాం. మేము ఆ రోజులు బ్యానర్లు పెట్టినాం, థియేటర్గా టపాసులుగా ఇచ్చినాము, సంబరాలు చేసుకున్నాం, పొట్టేలు కోసి భోజనాలు పెట్టాం. అవన్నీ ఎందుకు చేస్తామంటే మెగా కుటుంబంలో వ్యక్తి చిరంజీవి గారు వ్యక్తి, ఆడియో ఫంక్షన్ చిరంజీవి గారు కళ్యాణ్ గారితో వచ్చే వ్యక్తి కాబట్టి అలా అనుకున్నాం. అంతేగాని సొంతంగా వాళ్ళకి ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చుండొచ్చు, ఇప్పుడు జనరేషన్ పిల్లలు వచ్చుండొచ్చాము. కానీ ఫస్ట్ గతం మర్చిపోకూడదు. ఇప్పుడు ఫ్యాన్ బేస్ మెగా లేకపోతే ఇవంత లేవు, మెగానే అంతే. ఫైనల్ క్వశ్చన్, 3 సార్లు ఎమ్మెల్యేగా బాలయ్య హ్యాట్రిక్ కొట్టారు కదా హిందూపురం నుంచి. ఆయనకు మంత్రి పదవి లేదు, నాగబాబుకి మంత్రి పదవి ఎందుకు, ఆయనకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు చాలా. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు చంద్రబాబు గారిని అడగాలండి, లేదా లోకేష్ గారిని అడగాలి, లేదా నారా బ్రాహ్మణిని అడగాలి. మాకే తెలియదు విషయం ఎందుకు ఇవ్వట్లే అంటే ఆల్రెడీ అల్లుడికి ఇచ్చున్నారు కదా ఇతనికి, నారా లోకేష్ కి. ఫాదర్ సీఎంగా ఉన్నారు, మరీ ఆయన మంత్రి ఇచ్చేసి పబ్లిక్ మాట్లాడుకునే అవకాశం మనం కూడా ఇవ్వకూడదు. బాలయ్య బాబు కూడా అడిగాడు లేదు నాకే తెలియదు, ఆయన కావాలని అడిగాడు లేదు మనకు తెలియదు. ఇంకా ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే బాగుంటుంది ఏమనిపించింది. మళ్ళీ వాళ్ళ పార్టీలో డెప్త్కి వెళ్ళిపోయారు, కిరణ్ పార్టీ దాని మా పార్టీలోకి వస్తున్నారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయాన్ని టీడీపీ వాళ్ళు అడిగితే బాగుంటుంది సమాచారం ప్లీజ్. ఇక్కడ 2 questions ని ఫైనల్ గా నేను ఒకటే సింగిల్ క్వశ్చన్ గా మిమ్మల్ని అడుగుతా కిరణ్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లకి సంబంధించి వాస్తవంగా ఎలక్షన్స్ ముందు నుంచే చాలా పెద్ద ఎత్తున టీడీపీ జనసేన వైసీపీ పైన దుమ్మెత్తి పోసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి సొంతంగా ఫండింగ్ రైజ్ చేసి నేను రోడ్లు వేయిస్తూ ఉన్నాను అని చెప్పి మీ జనసేన జన సైనికులు అవ్వచ్చు, మద్దతుదారులు, పార్టీ నుంచి కొంతమంది మీలాంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఒకటి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు కావాల్సిన ఫండింగ్ అనేది సమకూర్చట్లేదా అనేది ఒకటైతే, ఈ సపోర్టివ్ సిస్టమ్ కేంద్రం నుంచి ఉన్న ఈ సపోర్ట్ సిస్టమ్ని యూజ్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వటానికి పావులు కదుపుతున్నారు అనేది. రోడ్లు చూపించి సీఎం అవసరం మాకు లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ అంటే నాట్ ఓన్లీ దట్, అన్ని రకాల మేడం. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నిధులు వస్తున్నాయంటే కూడా చంద్రబాబు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడమే. ఎందుకంటే ఎన్నికల ముందు మాకు ఇచ్చిన హామీలు, మోడీ గారు మాకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఎవరు తీసుకొస్తారు. ఆ నిధులకి సీఎంకి కుర్చీకి సంబంధం లేదండి, అది వేరు ఇది వేరు. రోడ్లు వ్యవస్థగా నిజంగానే మీ దగ్గర డబ్బులు మీరు కూడా ఇచ్చే రోడ్లు, నా దగ్గర డబ్బులు నేను కూడా ఇచ్చే రోడ్లు. రోడ్లు అనేది ఆంధ్ర రాష్ట్రం చాలా చండాలని దరిద్రమైన రోడ్లు. ఇప్పుడు కూడా కొన్ని సెట్ కాలే ఇంకా వాస్తవం. ఇప్పటికి 85% కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని రోడ్లు బాగు చేసే అవసరం ఉంది. ఫస్ట్ నిధులు పవన్ కళ్యాణ్ సంతకం పెట్టిందే గ్రామాల్లో రోడ్లు, మంచి తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసామన్నాడు, వేస్తున్నారు. అంటే సమయానికి కాంట్రాక్టర్ రాకపోవడం, వర్షాలు రావడం రీజన్
కరెక్ట్ టైం మీరు ఉగాది కల్లా చూడండి, ఉగాది కూడా ఇంకొక 15-20 days లో చూడండి, మీరు మా ఏపీ రోడ్ల మీద రైలు వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా స్పీడ్ బ్రేకర్ లేని రోడ్లు రైలు వెళ్ళిపోవచ్చు. ఇంకా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అది లేకపోతే మళ్ళీ ఇబ్బందులు, స్పీడ్ బ్రేకర్ లేకపోతే మళ్ళీ కేసు పెడతారు, అవన్నీ కాదు. మంచి రోడ్లు